హలో కళ్యాణ్. కావేరి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? అంతా ఓకే కదా? ప్రెజెంట్ అయితే ఇక్కడ అంతా నార్మల్గానే ఉంది. స్వామీజీ పూజ మొదలుపెట్టారు. రానమ్మ గారు అంతా తానై దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక మీదటే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇంకాసేపట్లో పూర్తిగా చీకటి పడబోతుంది. రానమ్మ మేడం చెప్పిన దాని ప్రకారం చీకటి పెరిగే కొద్దీ కార్తీక శరీరంలో ఉన్న ఆ విషానికి, తన లోపల దాగున్న ఆ నాగశక్తికి మరింత భయంకరమైన పవర్ వస్తుంది. ఆ పవర్ని తట్టుకోవడం మనుషుల తరం కాదు. ఆ క్షణం మనం తనని కంట్రోల్ చేయడం మన ఎవరి వల్ల కాదు కావేరి. ఆ శక్తి గనక ఒక్కసారి కార్తీకను పూర్తిగా ఆవహించిందా, తన మంత్రాల గిరి దాటి బయటకొచ్చేస్తుంది. అందుకే చెప్తున్నాను, ఆల్వేస్ అలర్ట్గా ఉండు. అక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా ఇక్కడున్నా నాకు తెలియాలి. అలాగే కళ్యాణ్, నువ్వు కూడా జాగ్రత్త. నేను నా టీంతో అలర్ట్గా ఉన్నాను. టేక్ కేర్. అమ్మా రాణమ్మ, పౌర్ణమి ఘడియలు ఆసన్నమయ్యాయి. బయట ఆకాశంలో ఆ పున్నమి చంద్రుడు పూర్తి స్థాయి శక్తితో వెలిగిపోతున్నాడు. ఇదిగో ఈ పసుపు నీళ్లను, ఆ నాగమణిని తీసుకెళ్లి తులసి కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ నాగమణిని అక్కడ పెట్టి తులసి చెట్టుకి ఈ నీళ్లను పోస్తూ దండం పెట్టుకుని నాగమణిని తీసుకురామ్మా. అలాగే స్వామి.
కాలం మన వైపుకి తిరిగింది తామసి. ఆ రాణమ్మ అక్కడున్నంతసేపు ఆవిడ చుట్టూ ఉన్న దైవశక్తి వల్ల మనమేమీ చెయ్యలేకపోయాం. కార్తీక గడప దాటి మన మాయ లోపలికి ప్రవేశించలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ రాణమ్మ గడప దాటి ఇంటి బయటకొచ్చింది. అంటే ఇప్పుడు ఆ ఇల్లు రక్షణ లేని కోటలాగా మారిందంటావా తక్షక? అవును తామసి. అయితే ఇదే సరైన సమయం. నీ కాలసర్ప వశీకరణ మంత్రాన్ని నేరుగా కార్తీక శరీరంలోకి పంపించు తక్షక. ఆ మంత్రశక్తి ఎప్పుడైతే కార్తీకని తాకుతుందో అప్పుడు తనలో నిద్రపోతున్న ఆ విషసర్పం ఒక్కసారిగా ఉగ్ర రూపంతో ఉజ్జృంభిస్తుంది. దెబ్బకి ఆ ఇల్లు కూడా ముక్కలైపోయి కార్తీక ఇంటి తలుపులు కూడా బద్దలు కొట్టుకొని కాలసర్పంలా బయటికొస్తుంది. వెంటనే వశీకరణ మంత్రాన్ని ప్రయోగించు తక్షక. ఓం నమో భైరవాయ కాలసర్ప వశీకరణాయ మమ శక్తం తస్మై శరీరే ప్రవేశాయ ఉజృంభయ స్వాహ స్వాహ స్వాహ. హే స్వామీజీ, నన్ను బంధించాలని చూస్తే వీళ్లతో పాటు నీ ప్రాణం కూడా పోతుంది. తల్లి జగన్మాత, లక్ష్మీ స్వరూపిణి, తులసిమాత, ఆ కాలసర్ప గండం నుంచి నా బిడ్డ కార్తీకని రక్షించే శక్తిని, ధైర్యాన్ని నాకు ఈ కుటుంబానికి ప్రసాదించు తల్లి. ఏ కీడు నా బిడ్డల దరి చేరకుండా కాపాడు. భక్తి విశ్వాసాలు వేవేల స్తోత్రాలు కానీయకమ్మా ఇక నేల పాలు. మురిపించి మురిపాలు వెలిగించు దీపాలు వినవమ్మ నాగమ్మ మా విన్నపాలు. 14 భువనాల నాగేశ్వరి శక్తి చూపించు సమయం ఇదమ్మా. వినిపించదా ఆవేదన దుస్సుమని భువి నుంచి మృత్యువుని ఎదిరించి అభయ రూపిణి ఆదుకోమ్మా, అభయ రూపిణి ఆదుకోమ్మా. జగమేలు తల్లి జయనాగవల్లి కరుణించి పసిదాన్ని బ్రతికించు మళ్ళీ. జగమేలు తల్లి జయనాగవల్లి కరుణించి పసిదాన్ని బ్రతికించు. అయ్యో, కార్తీక కనిపించట్లేదు నాన్న, కార్తీక కనిపించట్లేదు. కార్తీక అలా వెళ్ళిపోతే చాలా ప్రమాదం. వెళ్ళి తీసుకురండి. కార్తీక 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 చెప్పు కావేరి. కళ్యాణ్, అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. వాట్? కార్తీక వెళ్ళిపోయిందా? ఇంటి దగ్గర పూజ పూర్తయిందా? ఇంకా లేదు కళ్యాణ్. మై గాడ్,
అంటే తన బాడీలో ఇంకా విషయం అలాగే ఉందా? అవును కళ్యాణ్, అదే నా భయం. అక్క ఇంకా నార్మల్ మనిషి కాలేదు. ఎలాగైనా అక్కని పట్టుకొని ఇంకో ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలి కళ్యాణ్. నువ్వేం టెన్షన్ పడకు కావేరి. కార్తిక్ వల్ల ఇంకో ప్రమాదం జరగకుండా చూస్తానని రాణమ్మ మేడంకి మాటిచ్చాను. నేను నా మాటను నిలబెట్టుకుంటాను. యూ డోంట్ వరీ. ఓకే కళ్యాణ్, మేం కూడా అక్కని వెతకడానికే వెళ్తున్నాం. టేక్ కేర్. కార్తిక, కార్తిక. జయంత్ సార్, మన కానిస్టేబుల్స్ అందరినీ అలర్ట్ చేయి. కార్తిక్ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇమీడియట్గా సిటీ అవుట్ పోస్టులు అన్నీ లాక్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్తిక్ జనాల్లోకి వెళ్ళకూడదు. ఇంకో ప్రమాదం జరగకూడదు. చూడండి, సూరి మర్డర్ జరిగింది, పాండు కళ్ళు పోయింది ఈ మొగలి పొదల దగ్గరే. సో ఖచ్చితంగా ఈసారి కూడా తను ఈ మొగలి పొదల వైపుకే రావచ్చు. ఎవరైనా తనకి ఎదురు పడితే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చంపేయచ్చు. ఈ మొగలి సరౌండింగ్స్ అన్నీ చాలా కేర్ఫుల్గా వెతకాలి. నేను అటే వెళ్తున్నాను, మీరు రండి. అలాగే సార్. అమ్మా, అమ్మా, కార్తిక లేదు, ఎటో వెళ్ళిపోయింది. కార్తిక ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? మీరందరూ అక్కడే ఉన్నారు కదా, ఎలా వెళ్తుంది? అమ్మా, మేమందరం అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాం. తిరిగి చూసేసరికి అక్క లేదు. అయ్యో, తనని వెంటనే పట్టుకోవాలి. పద. ఒక్క నిమిషం. కాపాడు తల్లి, పద. రామ్మా. కళ్యాణ్, పూజ మధ్యలో ఉండగానే కార్తిక వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. రానమ్మ, కృష్ణ, కావేరి అందరూ కార్తికను వెతికే పనిలో ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళి వెతుకు కళ్యాణ్. ఎక్కడున్న కార్తికని వెతికి పట్టుకోవాలి. నేను కూడా తనను వెతకడానికి బయలుదేరుతున్నా. నేను ఆల్రెడీ కార్తిక్ని వెతికే పనిలోనే ఉన్నాను. మీరేం కంగారు పడకండి. థ్యాంక్ యూ కళ్యాణ్. డ్రైవర్ సార్. మూవ్. ఏమండి, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? కార్తిక ఎక్కడికో వెళ్ళిపోయింది కదా చిత్ర. నేను కూడా వెళ్ళి నా బిడ్డను వెతుకుతాను. అసలు మీ గురించి మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అసలు మీ పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు కార్తికాన్ని వెతకడానికి వెళ్ళి దారి తప్పి ఎట్టయినా వెళ్ళిపోయి ఇల్లు మర్చిపోయారనుకోండి. అప్పుడు మన అమ్మాయిని వెతకడం పక్కన పెట్టి మిమ్మల్ని వెతకడమే మాకొక పెద్ద పనైపోతుంది. అర్థం చేసుకోండి తేజ. అందుకే అన్నాను, ఈ కాలంలో ఇంకా ఈ పూజలు పునస్కారాలు ఏంటని. అసలు సైన్స్ ఎంత పెరిగిపోయింది. ఈ రోజుల్లో మనిషి శరీర భాగాలనే మార్చేస్తున్నారు. టెక్నాలజీ అంత పెరిగిపోయింది. మన అమ్మాయికి ఏదో జబ్బు చేసింది, హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటే నా మాట అసలు వినకుండా ఎప్పుడో ఆ రాణమ్మ చెప్పే మూఢ నమ్మకాల్ని నమ్మి పూజలో కూర్చోపెట్టారు. ఇప్పుడు చూడండి, మన అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ముందే చెప్తున్నాను, ఒకవేళ నా కూతురికి ఏదైనా జరిగినా, తను ప్రాణాలతో తిరిగి ఇంటికి రాకపోయినా నేను మాత్రం ఆ రాణమ్మని ఊరికే వదలను. అది కాదు చిత్ర. ఇంతకుముందు ఒకసారి కృష్ణ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా రానమ్మ తన ప్రాణాల్ని పణంగా పెట్టి కృష్ణను బతికించింది. ఆ నమ్మకంతోనే మేమంతా ఈ పూజ ఒప్పుకున్నాం. అయ్యుండొచ్చు తేజ, కానీ అప్పుడు నేను ఇంట్లో లేను కదా. నేను గనక ఉండుంటే ఆ రోజే ఈ మంత్రాలకి చింతకాయలు రాలవని రాణమ్మని నిలదీసి అడుగుండేదాన్ని. కృష్ణని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేయించేదాన్ని. మీరంతా ఆవిడ మాయలో పడిపోయారు కాబట్టే ఇప్పుడు కూడా నమ్మేసి ఆ రాణమ్మని ఇంకా దేవతలా చూస్తున్నారు. అది కాదు చిత్ర. అలా అనుకుంటే మొన్న కావేరిని పాము కాటేసినప్పుడు కూడా రాణమ్మే కదా కాపాడింది. రాణమ్మ నాగమణి సాయంతో కావేరిని కాపాడకపోయి ఉంటే కావేరి మనకు దక్కుండేది కాదు కదా. అయ్యో, పావు కాటుకి ఈ రోజుల్లో విరుగుడు మందులున్నాయి తేజ. అప్పుడే నేను అంబులెన్స్ కి ఫోన్ చేసి కావేరిని కాపాడేదాన్ని. ఈలోగా ఇదిగో ఆ మహాతల్లొచ్చి ఏదేదో చేసింది. రాణమ్మ ఏం చేసినా సరే మన అమ్మాయి ప్రాణాలు కాపాడింది కదా చిత్ర. అమ్మా చిత్రావతి గారు, మీరు అన్నట్టు కొన్నింటికి ఖచ్చితంగా సైన్స్ మీద ఆధారపడొచ్చు. కానీ ఈ సృష్టిలో అన్నింటికీ ఆ సైన్స్ మాత్రమే సమాధానం చెప్పలేదు. సైన్స్ ఎంతలా పెరిగిపోయినా సైన్స్ పేరుతో ఆకాశంలోకి ఎగిరే రాకెట్లు కూడా రాహుకాలాలు, యమగండాలు చూశాకే వదులుతారమ్మా.
మన నమ్మకాన్ని మన మూలాల్ని పాటించకుండా మీరు చెప్పే ఆ సైన్స్ కూడా పుట్టలేదు. లోకంలో సైన్స్ని తక్కువ చెయ్యకూడదు, అలాగని సనాతన ధర్మాన్ని తక్కువ చేయకూడదు. కంటికి కనిపించే విజ్ఞానం ఎంత నిజమో గుండెకు తెలిసే దైవబలం అంతే సత్యమమ్మా. అయ్యా కొంచెం ఊరుకోండి. అసలు మీలాంటి వాళ్ళు ఇలా చెప్పబట్టే ఈ లోకం ఇలా తయారయ్యింది. ఆ రాణమ్మ గనక నా కూతుర్ని ఇంటికి తిరిగి తీసుకురాకపోవాలి, నేనేం చేస్తానో అప్పుడు చూస్తారు. తేజ, నేను మిమ్మల్ని కూడా వదలను. చిత్ర, రాణమ్మ వెళ్ళింది కదా, ఖచ్చితంగా కార్తీక్ని ఇంటికి తీసుకుని వస్తుంది. రాణమ్మకి నీలాగే పిల్లలంటే ఎంతో ప్రాణం. కానీ కన్న తల్లైతే కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది తెలుసులే చిత్ర, రాణమ్మ మన పిల్లల్ని అలా చూసుకుందని చెప్తున్నాను అంతే. ఎందుకు చూసుకోదు? మన కోట్ల ఆస్తి ఇప్పటికే అంతా తన పేరు మీదే ఉంది, అది మర్చిపోకండి. ఈ కార్తీక ఎక్కడికెళ్ళుంటుంది? ఎలాగూ వెళ్ళింది, అక్కడే ఎక్కడైనా పడి చస్తే బావుండు. దాన్ని అడ్డం పెట్టుకుని రాణమ్మని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చెయ్యొచ్చు. అప్పుడు ఒకవేళ వీడికి గతం గుర్తొచ్చినా ఆ రాణమ్మ వల్లే కార్తీక చచ్చిందని అపనింద వేస్తాను. అప్పుడు వీడు కూడా ఆ రాణమ్మని అసహించుకొని తిట్టిపోస్తాడు. ఈ కార్తీక బయట చస్తే బావుండు. కార్తిక, కార్తీక, అక్క, కార్తిక, కార్తిక, అతన్ని అడుగుదామా అమ్మా? వెళ్ళడుగు. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదమ్మా, చూడలేదు. సరే, ముందుకెళ్దాంరా. అక్క, మంత్రరూపంలో కాదు తక్షక, నేరుగా నేనే వెళ్ళి ఆ రాణమ్మని అడ్డుకుంటాను. అమ్మా, అమ్మా, పాము! ఎలా తక్షక? ఏం చేసి ఆ రాణమ్మని అడ్డుకోగలవు? ఎలా తన చేతిలో ఉన్న నాగమణిని చేజెక్కించుకోగలవు? ఒక్కొక్కరిగా కాదు తామసి, ఇద్దరం ఒకేసారి వెళ్ళి రానమ్మని అడ్డుకుని ఆ నాగమణి కింద పడేలా చేద్దాం. అలాగే తక్షక. అమ్మా, అమ్మా, పాము! ఈ 108 కొబ్బరికాయల అభిషేకం అనేది సామాన్యమైనది కాదమ్మా. ఓం నమః శివాయ. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ.
బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి